పురుషుడితో సమాన స్థానం లేదు అన్నారు. అందరూ లేచి పెద్ద గగ్గోలు కింద అరిచారు. వెంటనే ఆయన ఇంకొక క్షణం ఆగి, మా దేశంలో స్త్రీ పురుషుడు కన్నా అధికురాలు, సమానం కాదు అన్నారు. మేము మా దేశంలో తల్లిగా అంత గౌరవిస్తాం, అక్క చెల్లెలుగా అంత గౌరవిస్తాం. ఏ సంప్రదాయానికి చెందినవాడైనా అందరం గాయత్రీ మాతని కొలుస్తాం. ఏ ఊర్లోనైనా గ్రామదేవత అని, ఆ గ్రామానికి పెద్దది అని, తల్లి అని, అమ్మవారు అన్న పేరుతో పూజ చేస్తాం. నిజానికి మా దేశంలో పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ అన్నారు. సభ అంతా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అంత గొప్ప వేదాంతవేత్త అయిన వివేకానందుడు తయారయ్యాడు అంటే ఎంతమంది నవ్వి అవహేళన చేసినా చిన్నతనంలో తల్లి చెప్పిన మాట వివేకానందుడిని అంత గొప్పవాణ్ణి చేసింది.